హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మనం కటింగ్ చూసాం కదా! ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా అయితే నెక్ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా కింద. పైనొచ్చేసి 3 తీసుకున్నాం కదా! ఇప్పుడు నేను పైన 1 ఇంచ్ పెంచి మార్క్ చేశాను. ఎందుకంటే మనకి స్కాలప్ వస్తది కదా! అప్పుడు షోల్డర్‌తో కలిపి సరిపోవడానికి బ్యాక్, ఫ్రంట్ కలిపి అలా మార్క్ చేసి కట్ చేసుకున్నాను. సో, అదొక్కటి చేంజ్ అనమాట. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్‌గా పెట్టి దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్‌ననేది ఇప్పుడు స్టిచ్ చేసి టర్న్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నీట్‌గా మనము ఎక్కడ ముడతలు లేకుండా ప్లేస్ చేసుకొని సెంటర్ టు సెంటర్ సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటున్నాను కదలకుండా. సో, ఇలా పెట్టుకొని స్టిచ్ చేస్తే మనకెక్కడ తేడాలు రాకుండా కరెక్ట్‌గా వస్తదనమాట. ఎందుకంటే కొంతమంది ఇలా పెట్టకుండా స్టిచ్ చేస్తే గనక క్రాస్ అది వస్తది. నెక్ అలా రాకుండా నీట్‌గా ఉండడం కోసం అనమాట. ఒక పావు ఇంచ్ గ్యాప్ లేదంటే హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో కరెక్ట్‌గా మన కార్నర్స్ దగ్గర పాదం దించి పైకి లేపి అలా స్టిచ్ చేయాలనమాట. కార్నర్స్ దగ్గర కూడా నీట్‌గా కొంచెం మన కట్ దగ్గరికి దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్‌కొచ్చేలాగా వచ్చి అలా రావాలనమాట. మళ్ళీ స్టిచ్ వేయాలి. సో, ఈ విధంగా కట్ చేసుకొని నెక్ అంతా ఎక్స్ట్రా మనకి కనపడే మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత కార్నర్స్‌లో మనం చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా క్లియర్‌గా చూడండి. స్కిప్ చేశారంటే మాత్రం అర్థం కాదు. నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, చూపిస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే మనం కట్ చేసిన తర్వాత ఇలా ఫ్యాబ్రిక్‌ని టర్న్ చేసుకొని మనం ఇలా ఫింగర్స్‌తో ఇలా రబ్ చేసుకున్నామంటే గీకినట్టుగా అసలు మనకి స్టిచ్ కూడా అక్కర్లేదు పైన. అంత నీట్‌గా తిరిగిపోతది. సో, ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతది. డెఫినెట్‌గా ట్రై చేయండి. దీన్ని ఇలా తిప్పి కూడా నీట్‌గా సెట్ చేసుకోవాలి ఒకసారి. కార్నర్స్‌లో కొంచెం ఏమైనా ముడతలు ఉన్నాయేమో చూసుకొని ఒకసారి నీట్‌గా సెట్ చేసుకుంటే గనక మనకి కరెక్ట్‌గా వచ్చేస్తది నెక్. మీరు చూసినట్టయితే నేను ఎటువంటి క్యాన్వాస్ కూడా అస్సలు యూజ్ చేయలేదండి. అయినా కూడా చాలా నీట్‌గా వచ్చింది. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి క్యాన్వాస్ వేయకపోయినా పర్వాలేదు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఇలా నెక్ అయితే తిప్పేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్‌తో అటాచ్ చేసేస్తున్నాను. బిగినర్స్‌కి అయితే గనక చాలా బాగా అర్థమవుతుందండి. నేను చాలా స్లోగా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలనేసే. లేదు మాకు తెలుసంటే గనక కొంచెం ఇటువంటివి స్కిప్ చేసేసేయండి. సో దట్ మీకు ఏంటంటే ఫాస్ట్‌గా అయిపోతది. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమున్నా కూడా నీట్‌గా కట్ చేసేయాలండి. తర్వాత మనము సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్ తిప్పడం అనేది బాగా అర్థమైంది కదండీ! చాలా సింపుల్ అన్నమాట. ఎటువంటి క్యాన్వాస్ యూజ్ చేయకుండా స్టిచ్ చేసుకున్నాను నేను. ఇదైతే చాలా సింపుల్. క్యాన్వాస్ యూజ్ చేస్తే ఇంకొంచెం ప్రాసెస్ లెంగ్తీ ఉంటుంది. అది నా ఫర్దర్ వీడియోస్‌లో నేను మీకు చెప్తాను క్లియర్‌గా. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనకి స్కాలప్ వస్తదనమాట నెక్ మోడల్‌లో. దానికోసం చెప్పేసి ఒక 2 ఇంచెస్ మనము క్యాన్వాస్ తీసుకున్నాము. నేను ఓన్లీ స్కాలప్ కోసం మాత్రమే క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనము మీ దగ్గర ఏమైనా గానీ సర్క్యులర్ ఉంటే గనక ఇలా మనము స్కాలప్స్ లాగా డ్రా చేసుకోవాలి. జండు బామ్ గానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న ఈ షేప్ రౌండ్ మనకి తెలిసేలాంటివన్నమాట. విక్స్ డబ్బానో ఏదో ఒకటి తీసుకొని ఇలా వేసుకోవాలి. నేనైతే నాకు వీలుగా ఉన్నది నేను యూజ్ చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకొని నీట్‌గా 2 స్ట్రిప్స్ రెడీ చేసుకోవాలి. లేదు ఇది కాదు మాకు మంచిగా కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు స్కేల్స్ అని
ఆ క్యాన్వాస్లే స్కాలప్తో కూడా వచ్చేస్తున్నాయి రెడీమేడ్గా. అవి కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు వీలుగా నేను తీసుకున్నాను అనమాట. హ్యాండ్తోనే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా, మనకి స్కాలప్కి సంబంధించిన మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్, క్యాన్వాస్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. మిడిల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. పైన కింద క్యాన్వాస్ ఏది పెట్టుకున్నా పర్వాలేదు. సో ఇలా పెట్టుకొని మనము నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటూ, మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాని మీదే స్టిచ్ చేసుకుంటూ బయటకైతే వచ్చేయకూడదు మొత్తానికి. సూది ఉంచి మళ్ళీ బ్యాక్ రావాలి. అలాగా కుట్టుకుంటూ మొత్తం స్కాలప్ అంతా కుట్టుకోవాలి. ఈ స్కాలప్ అయితే చాలా స్లోగా చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. ఇది కనుక నీట్గా స్టిచ్ చేసుకున్నారంటే లుక్ అయితే చాలా బాగా వస్తుంది. ఫినిషింగ్ నీట్గా రావడం కోసం మనం స్లోగా కుట్టాలి. మీకు వీడియో చూపించినంత ఫాస్ట్గా కూడా కుట్టకూడదు అసలు. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసేసి మనం ఇలా చిన్న కట్స్ పెట్టుకొని అండ్ స్కాలప్ ఉన్న దగ్గర కూడా ఇంకా లోపలికి డెప్త్ కూడా కటింగ్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఎక్కడ దాకా అయితే మన స్టిచ్ ఉంటుందో అక్కడ వరకు స్టిచ్ మాత్రం కట్ అవ్వకూడదు. అలా కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా నీట్గా ఏమైనా అడ్డొచ్చేలా ఉన్నాయనుకుంటే అవి కూడా కట్ చేసుకొని తిప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి నేను ఎలా తిప్పుతున్నాను అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఒక్క ఫింగర్ యూజ్ చేసి మీరు ఇలా చేసుకున్నారంటే కనుక తోసినట్టుగా నెట్టినట్టుగా చేస్తే బయటకు వచ్చేస్తాయి అవి. అప్పుడు దాన్ని ఇంకా నీట్గా సెట్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవడమే. ఎక్కడైనా సరిగా తిరగలేదు అంటే కనుక ఒక కుట్టు వేసుకోవాలి. అదే చూసుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుట్టు వేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనము 2 పీసెస్ అనేవి రెడీ చేసుకోవాలి. యాక్చువల్గా నేను 2 పీసెస్ కూడా చేసేసాను. మీకు ఒకటే చూపిస్తున్నాను వీడియోలో. ఇది కుట్టుకున్న తర్వాత మనకి నెక్కి ఎలా సెట్ చేయాలనేది నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో అందుకే చెప్తున్నాను మీకు నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అని చెప్పేసి. ఒకవేళ మాకు తెలుసు అనుకున్న వాళ్ళైతే కనుక స్కిప్ చేసేయండి. ఇలాగా 2 పీసెస్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి. నెక్కి నేను ఇలా అటు ఇటు సెట్ చేసుకున్నాను ఫస్ట్. అసలు నేను అనుకున్న మోడల్ ఇదేనండి. అటు ఇటు మాత్రమే స్కాలప్ వచ్చి మధ్యలో మిడిల్లో ఏమి ఉండకుండా అనుకున్నా. బట్ కానీ నాకు ఎందుకో వెల్తిగా అనిపించి మధ్యలో కూడా పెట్టేశాను. ఒక 3 పెటల్స్ వచ్చినట్టుగా పెట్టేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించింది అనేది చెప్పండి. తర్వాత డాట్స్కి అయితే షోల్డర్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ లెంగ్త్తో ఒక చిన్న 1/2 ఇంచ్ వెడల్పుతో మనం ఇలా డాట్స్ వేసుకోవాలి. అండ్ సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలాగా 2 సైడ్లు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీ షేప్కి తగ్గట్టుగా కుదురుతుందన్నమాట. మనము ప్రిన్సెస్ కట్టే తీసుకోవాలని అయితే రూల్ లేదు. అండ్ తర్వాత నేను ఇక్కడ కింద పార్ట్కి బార్డర్ లాగా ఇదంతా కూడా మనం లెంగ్త్ సపరేట్గా తీసుకున్నాం కదా, అది ఈ రౌండ్కి అంతా అతికేసి స్టిచ్ వేశాను. అలాగే లైనింగ్ని కూడా పీసెస్ మీకు ఎలా జాయింట్ చేయాలో చెప్పాను కదండి, అదే విధంగా జాయింట్ చేసేసి 2 కూడా నడుం దగ్గర అటాచ్ చేసేసుకున్నాను. నడుం దగ్గర మాత్రమే ఈ కనిపించే కర్వ్ మాత్రమే జాయింట్ చేశాను నేను లైనింగ్ని. అర్థమవుతుంది కదండి. ఇలాగా స్టిచ్ చేసుకొని బాటమ్ 2 కూడా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని కూడా విడిగా స్టిచ్ చేశాను, చూస్తున్నారు కదా. దీన్నైతే ఇలా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ క్రాస్ లాగా ఉంది కదా, నడుము దగ్గర జాయింట్ అన్నమాట, ఇది స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా రెడీ అయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట.
అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసేసాను. మీకు బ్యాక్ నెక్ అయితే చూపించలేదండి. అది నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో మీకు ఇటువంటి నెక్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను. వీడియో అయితే లెంగ్తీ అయిపోతుంది కాబట్టి చూపించలేదు. ఇప్పుడైతే ఇలా షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి మనము షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. 2 మంచి వైపులు కలిసేలా పెట్టుకొని ఇలాగా షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోవాలి. షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటే ఎక్కువ తక్కువలు వస్తే కనుక షోల్డర్ వైపు ఉండిపోతాయి. సో అప్పుడు మనం ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 2 కూడా నేను స్టిచ్ చేస్తాను. నాకైతే ఇక్కడ 2 షోల్డరు కరెక్ట్గానే వచ్చింది. అందుకనే నేను షోల్డర్ సైడ్ నుంచి జాయిన్ చేసేస్తున్నాను ఈ సైడు. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్స్ అయితే అయిపోయినాయి కదండి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని ఈ 2 సైడ్లు కూడా హ్యాండ్స్ వేసుకోవాలన్నమాట. ఇటు ఇటు కూడాని. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం అయితే నేను ఇలా పీస్ తీసుకున్నాను. మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదండి. లెంగ్త్ ఇంత తీసుకుంటున్నాను 20 ఇంచెస్ అని. ఇలా తీసుకున్నాను నేను. అండ్ లైనింగ్ పీస్ అనమాట. నేను కింద బార్డర్లా వేసేదానికైతే లైనింగ్ తీసుకోవట్లేదు. ఓన్లీ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మాత్రమే లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. దానికోసం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఈ మనం ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, లైన్స్ ఫ్యాబ్రిక్, అది మిడిల్లో పెట్టుకోవాలి. ఇలా పైన కింద మన హ్యాండ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అవి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. సో దట్ ఏంటంటే కిందకి బార్డర్ అనేది జాయింట్ సపరేట్గా జాయింట్ చేయకుండా యాడ్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసేయాలి కదలకుండా అనమాట. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనం ఇలా అటాచ్ చేసామని కూడా ఎవరికి తెలియదు చూడటానికి. అసలు వెనకాల కూడా తిప్పినా కూడా మనకి ఖర్చు అనేది కనపడదు అనమాట. అంత నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా విడివిడిగా ఉంటాయి కదా, అవి జాయిన్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఎక్కడెక్కడైతే ఎక్కువ తక్కువలు ఉంటాయో అవంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ లోతు తీస్తున్నానండి. ఈ లోతు అనేది నేను ఫ్రంట్ ఎక్కడికి వస్తుందనేది చూసుకొని లోతు తీసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న చిన్న పావు ఇంచులాగా అయితేనే తీసుకున్నాను, ఎక్కువేం తీయలేదు. చూసారు కదా. ఇప్పుడైతే ఇది పైన హ్యాండ్ షోల్డర్ దగ్గర మనకి కుచ్చులు వస్తాయి అన్నమాట. అది సెంటర్ నుంచి మనం ఎక్కడి వరకు అయితే ఎక్స్ట్రా తీసుకున్నామో ఒక 2.5 ఇంచెస్ అది కటింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఏమన్నా స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి కానీ లేదంటే ఏదన్నా టూల్ యూజ్ చేసి మీరు ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి. మిడిల్ నుంచి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నిలబడినట్టు వస్తాయన్నమాట. ఒక సైడ్ నుంచి పెడితే కనుక కొంచెం లుక్ అనేది కొంచెం నిలబడినట్టుగా రావు. అందుకని నేను ఇలాగే పెడతాను. ఇలా పెట్టి చూడండి, డెఫినెట్గా బుట్ట అనేది నుంచుంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకెళ్ళి మనము హ్యాండ్ డ్రెస్కి అటాచ్ చేసేయాలి. ఇందాక షోల్డర్స్ అటాచ్ చేసాం కదా, సో అక్కడే మనకి ఫ్రంట్ లో తీసింది ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకొని మిడిల్ నుంచి అటాచ్ చేసుకోవాలి. మిడిల్ నుంచి అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. చూసారు కదండి, ఎక్కడ కూడా సాగదీయకుండా
నెమ్మదిగా పట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. అంతే తప్ప మీరు సాగదీశారనుకోండి మనకి కుట్టినప్పుడు సాగుతుంది. బట్ ఏంటంటే వేసుకున్నప్పుడు పట్టేస్తది. మీకు అర్థమవుతుంది కదా! నేను నెక్స్ట్ అదర్ సైడ్ కూడా మనకి ఎక్కడి వరకు ఎలా వస్తుందని చూసుకొని జాయిన్ చేసుకోవాలి. మనం మిడిల్ నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా కార్నర్ నుంచి కూడా అంటే చివరి నుంచి కూడా రావచ్చు. ఎలా వచ్చినా మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ ముడతలు రాకుండా చూసుకోవాలి అంతే. ఇలాగే కుట్టాలి, అలాగే కుట్టాలని ఏమైతే లేదు. నీట్‌గా ఎలా కుట్టినా పర్వాలేదు, నీట్‌గా ఉండేలా కుట్టాలి. అండ్ డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే కుట్టానో అలాగే సెకండ్ హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని సైడ్స్ అటాచ్ చేసుకుంటే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. నేను ఇక్కడ సైడ్స్ జాయిన్ చేసే వీడియో క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు. యాక్చువల్లీ నేను తీసాను, బట్ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. కానీ అందరికీ తెలిసిందే కదా వీడియో సైడ్స్ అటాచ్ చేయడం అనేది. లేదు అంతకీ డౌట్ ఉందంటే కనుక కమెంట్ చేయండి. నేను మేబీ కుదిరితే నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను. అంటే వేరే డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు ఏ డ్రెస్కైనా సైడ్ స్టిచ్చింగ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ప్రాసెస్ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ హ్యాండ్ కూడా కింద ఫోల్డ్ చేస్తాను, డబుల్ ఫోల్డ్. అంతే అండి. వీడియో అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అర్థమైందా లేదా అనేది తప్పకుండా నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి కమెంట్ కూడా ఇవ్వండి. దానివల్ల నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకోసం మీ ముందుకు తేవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.